ఒక లాస్ సెంటోస్ అనే ఒక ఊరు ఉండేది. అలా సించాన్ ఫ్రాంక్లిన్ అని చెప్పి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒకరోజు భయంకరమైన ఘటన జరిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంద్రా సించాన్ ఇట్లా పిలిచినావు? అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య, నాకైతే ఊకే బోర్ కొడుతుంది ఫ్రాంక్లిన్ అన్నయ్య. ఇంట్లో ఎప్పుడు బయటికి తీసుకుపోతలే నువ్వు. మంచిగా పడుకుంటే లేపి బయటికి అంటవేంతురా నువ్వు? నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు ఎట్లన్నా తీసుకుపోవాలా? నాకు తెలియదు. సరే పద జల్దీ. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం, పదరా జల్దీ. ఊరి అమ్మ సించన్గా తలకాయ నొప్పి వచ్చింది ఈరోజు, స్కూల్ లేదు వాడికి. సరే పదారా జల్దీ వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రాంక్లిన్ అయ్యా. సరేలే ఫస్ట్ ఉన్నాడు, జల్దీ ఎక్కువ వచ్చి కారు. సరే ఫ్రాంక్లిన్. ఓకే గోయిస్, మనమైతే వెళ్తాం. ఎక్కువ అయ్యా. ఏంద్రా సించాన్ మంచిగా పండుకుంటే లేపిను. అరే జనార్దన్, అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య, ఇన్ని రోజులు మన జాక్ అన్నయ్య దగ్గర పంపించావు. నాకు బోర్ కొడుతుంది. అక్కడ జాక్ అన్నయ్య ఏం తీసుకెళ్ళాలి నాకు. అక్కడ జాక్ అన్నయ్యకేమో మంచి స్పైడర్ మ్యాన్ పవర్స్ వచ్చాయి. అప్పుడు ఊరికి వెళ్ళాం కదా, వాళ్ళ ఊరికి. మంచి పవర్స్ వచ్చాయి జాక్ అన్నయ్యకి. మళ్ళీ నాకేం లేవు. నాకు బోర్ కొడుతుంది. నువ్వు బయటికి కూడా తీసుకెళ్తలేవు. నాకు ఇప్పుడు బయటికి తీసుకెళ్ళాలి. నాకు తెలీదు ఎట్లన్నా బయటికి తీసుకెళ్ళాలి. అబ్బా రోజు ఇంత తలకాయ నొప్పి అయిపోయి మంచిగా పండుకున్నాను గైస్. ఓకే గైస్, ఇదైతే నాకు కొత్త ఛానల్ గైస్. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అయితే చేసుకోండి. ఓకే మళ్ళా సరే రారా సించాన్. ఇక ఇంత పెద్ద గోల్ అయిపోతుంది ఇక తీసుకెళ్ళకపోతే. పదరా జల్దీ. మేమైతే బయటికి వెళ్తున్నాము ఈరోజు. ఊర్రే ఊర్రే బయటికి వెళ్తున్నాము. అబ్బా అయ్యా గోలో చెయ్యకు. ఎక్కినావారా సించాన్? జాగనయ్య ఎక్కేసా. పదరా ఇక ఎక్కడికి వెళ్దామంటే. మరి జాగనే ఐస్ క్రీమ్ కావాలి. నేను ఓన్లీ బయట దిప్పడానికి వచ్చాను. నాకు జాబ్ కూడా లేదురా, డబ్బులు కూడా లేవేమన్నా కొందామంటే కూడా. నాకే ఆకలి అవుతుంది, ఏం కొనలే. అబ్బాయి అమ్మ, ఈ కారు ఒకటి ఎంత స్పీడ్ పోతుంది. నాకేమో డ్రైవింగ్ రాదు. అయ్యో అరే జాగ్రయ్యా, ఏమైందిరా అంత పెద్ద యాక్సిడెంట్ చేసావు? ఏమైంది అంటావేంది జాకనయ్య? అయ్యో అయ్యో, అందుకే నీతో బయటికి రావద్ది కాట్లే. మళ్ళా ఎందుకురా జాకనయ్య? పాపం వాని గుద్ది పడేసావు కదా, అంటే అది. సరేరా పద, మనం అట్లా తిరిగేసేద్దాం మొత్తం. మళ్ళీ ఏం చేయమంటారు? ఈ కార్ అంత స్పీడ్ ఉంది, స్లో కూడా లేదు. జరుగురా అయ్యా. ఓకే గాయస్, మనమైతే ఈ సించాన్ గాన్ గోలకి బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. మనమైతే బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి ఎవరు లేరు గైస్. అబ్బో అమ్మ, బీచ్కి అయితే వచ్చినాం గైస్ మనం. ఇక గైస్ ఈ పొట్టోనికి గోలకి మనమైతే ఇటుకెంచి వెళ్ళిపోతున్నాం. అరే జగనయ్య, నాకైతే అక్కడైతే నడవనీకనే రావట్లేదు జాకన్నయ్య. అమ్మ, ఈ పొట్టోడి గోలకి మళ్ళీ అక్కడ నుంచి అయితే వచ్చేసినాం మనం. ఎందుకంటే పొట్టోడు ఊకుంటాడా, వానికి నడవనీకి రావట్లేదు. అరే అరే అదేంటి అమ్మా? అరే జాకన్నయ్య, నాకెందుకు హాట్ అండ్ ప్లేస్కి వెళ్ళబోదు అవుతుంది. నువ్వేమన్నా పార్క్ అనుకుంటున్నావు అది, లేకుంటే ఏమన్నా ఆడుకునేది అనుకుంటున్నావు? అరా కాంటెంట్ ప్లేస్ రా. అరే జాకన్నయ్య, మన ఫ్రెండ్స్ అందరితో వెళ్దాం అనుకుంటున్నా జాకన్నయ్య. అవునరా, చెప్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వెళ్దామంటావా? అరే వెళ్దాం జాకన్నయ్య. మొత్తం మంచిగా నాకైతే ఒక ఆయన ఉంటాడు జాకన్నయ్య, అతని దగ్గరికి వెళ్తే హాంటెడ్ ప్లేసెస్ అన్నీ మనకు చెప్తాడు. మన ఫ్రెండ్స్కి ఫోన్ చేయి వెంటనే ఇంటికి వెళ్ళినాక. సరేరా గైస్, ఈరోజు అయితే మనమైతే హాంటెడ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయ్యో అయ్యో, ఏం కార్ రయ్య అంత స్పీడ్ ఉంది. అరే జాకరయ్య, ఏంటి నువ్వు వాటర్లో తీసుకొచ్చావు? ఏం చేయమంటావు? అదే వచ్చింది కదరా. ఓకే గైస్, మనమైతే వెంటనే వెళ్ళాలి ఇప్పుడు. ఓకే గైస్, మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఇంటికి వెళ్తున్నాం. మనం అయితే చేసినాము. జల్దీ ఫోన్ చేయండి.
మనమైతే ఇంటికి అయితే వచ్చేసినాం. వెళ్ళి ఫోన్స్కి ఫోన్ చేయి. సరే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేద్దాం? టోనీకి ఫోన్ చేస్తే అందరు వస్తారు. టోనీ సరే టోనీకి ఫోన్ చేద్దాం. ఓకే హలో టోనీ. చెప్పు ఫ్రాంక్లిన్. టోనీ ఒక్కసారి మా ఇంటికి వస్తారు, ముఖ్యమైన విషయం చెప్పాలి. మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని రా, కొంచెం మాట్లాడాలా. సరే ఫ్రాంక్లిన్, వస్తాను నేను వెంటనే. సరే రిక్వెస్ట్ ఇచ్చానైతే టోనీకి అయితే చెప్పేసి వస్తా అన్నాడు. ఓకే అవెంజర్స్ వచ్చినాక కలుసుకుందాం గైస్ మన ఫ్రెండ్స్. ఓకే గైస్ మన ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, కనిపిస్తుంది ఇక్కడ. చెప్పు ఫ్రాంక్లిన్, మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచాము? అరే ఏమీ లేదు, మనమైతే ఒక హాంటెడ్ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. ఏంటి హాంటెడ్ ప్లేసా? అరే నాకు భయము తెలుసు ఫ్రాంక్లిన్. అరే భయపడద్దు. అరే ఫ్లాష్ మ్యాన్ భయపడకు, ఇక్కడ ఈ సించాన్ ఉండగా ఎవరికి భయము లేదు. అరే కోసం గమ్ము ఉంటావా? సరేలే, మనమైతే హాంటెడ్ ప్లేస్ వెళ్దాం. ఓకేనా మై ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాంటెడ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే సించాన్కి తెలిసి నేను ఒక ఆయన ఉన్నాడంట, అతను తీసుకొని వెళ్తాడంట. ఓకే గైస్ మనమైతే సించాన్కి తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి హాంటెడ్ ప్లేస్ అడిగి అక్కడికి వెళ్ళినాక అతని దగ్గరికి వెళ్ళినాక కలుసుకుందాం. ఓకే గైస్ మనమైతే ఇతని దగ్గరికి అయితే వచ్చినాం. అవునరా సించాన్, నువ్వేనైతే చెప్పింది? అవును జాకనయ్య, ఇతనే. వీడేంద్ర ఎట్లున్నాడు, వీడేం చేస్తాడు? అరే జాకనయ్య అనకూడదు. సరే సరే అంకుల్, మీరేనా నాకు హాంటెడ్ ప్లేస్ తెలియాలా, మీరేమన్నా చెప్తారా? బాబు చెప్తాను బాబు. ఇక్కడ పక్కన ఒక అడవి ఉంటుంది. అడవిలో ఒక పిల్లోడు, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5 మంది వెళ్ళారు బాబు. వాళ్ళందరూ వెళ్ళారు బాబు. వెళ్ళినాక అక్కడ అప్పుడే నైట్ అయిపోయింది బాబు. వాళ్ళు దాన్ని పార్క్ అనుకొని మొత్తం తిరిగారు, కానీ అక్కడ ఏమీ కనపడలే బాబు. అయితే అప్పుడే వాళ్ళకి రాత్రి అయిపోయింది. తర్వాత పొద్దున సమయంకి మొత్తం అక్కడికి జనాలంతా వచ్చారు. అప్పుడు ఆ జనాలు ఎందుకు వచ్చారు అని చెప్పి నేను వెళ్ళాను. నేను వెళ్ళి చూస్తే నన్ను పిలిపించారు బాబా అని. అయితే నేను వెళ్ళి చూసినాక వాళ్ళ 5 చనిపోయారు అక్కడికక్కడే. కానీ అక్కడ కొన్ని పోలీస్ వాళ్ళకి కొన్ని క్యూస్ దొరికాయంట, అందుకే అక్కడికి ఎవరు పోవద్దు అనుకున్నారు. కొంపతీసి మీరు పోతారేంటి? పోకండి బాబు, అక్కడికి పోకండి. వద్దు బాబు వద్దు. అవునా, సరేలే. సరే అంకుల్, నేను ఇప్పుడే వస్తాం. నాకు కొంచెం మా లొకేషన్ షేర్ చేయవా? కొంచెం పని ఉంది అక్కడ. వద్దు బాబు, అక్కడికి వెళ్ళకండి. అరే మీరు షేర్ చేయండి అంకుల్. సరేలే, షేర్ చేస్తాను, వెళ్ళు. ఓకే గైస్ మనమైతే ఇప్పుడైతే హాంటెడ్ ప్లేస్ అయితే దొరికింది. ఇప్పుడు హాంటెడ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ అందరు రెడీగా ఉన్నారా? రెడీ. ఓకే గైస్ ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం మనం అయితే ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ ఏంద్ర దయ్యం ఉందని ఇక్కడ ఏంది యానిమల్స్ ఉన్నాయి, ఇదేంది జూ పార్కా? అరే ఇదేంది పార్క్ లాగా ఉంది. అరే జాకర్ని అలాగే ఉంటుందేమో, కొంపతీశాలు దయ్యాలు ఉంటాయా? కాదురా, ఇది ఇంత మంచిగా ఉంది ప్లేస్. ఇక్కడైతే యానిమల్స్ ఉన్నాయిరా. ఇగో చూడు, జీబ్రాగా జిరాఫీ. అరే జాకర్ని పదాయిగా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం మనం. అవును వెళ్దాం పదండి. అరే మోట మామయ్య, నువ్వు నిన్ను చూడడమే మర్చిపోయా. సరే గైస్ ఏమన్నా అవ్వచ్చు, జాగ్రత్త ఉండాలా మనం, మీరైతే కేర్ఫుల్గా ఉండాలా. సరే మనమైతే వెళ్దాం పదండి వెంటనే. అయినా ఏముందని ఇక్కడ. ఓకే ఇక్కడైతే మనకైతే చూడండి, ఇక్కడైతే జిరాఫీ. ఇక్కడైతే చాలా యానిమల్స్ ఉన్నాయి.
ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి. అరే సించన్ రారా. వస్తున్నా జాకనయ్య. వచ్చి జాకని వస్తున్నా ఫ్రాంక్లిన్ అన్నయ్య. ఆగు ఫ్రాంక్లిన్, నేను వస్తున్నాను. ఆగు ఫ్రాంక్లిన్, మేము కూడా వస్తాము కదా. అరే ఆగండి. అరే రండ్రా, అందరూ ఆగు అని పదండి. అరే గాయస్, మనమైతే కాంటెంట్ ప్లేస్కి వచ్చినాం. ఇక్కడైతే ఏం కనిపిస్తలే నాకు ఎందుకు. మనం ముంగడికి వెళ్దాం పదండి. వెంటనే ముంగడికి వెళ్ళాలి. అసలు మీరు వెళ్తాలి, వచ్చేసేయండి. ఇది ఎట్లనా ఉంది, నాకు ఎందుకో భయం వేస్తుంది. అరే సించాన్ వెళ్ళిపోదాం పదంతురు. అరే నాకు భయం ఉంది. అరే జాగ్రత్త, పద జల్దీ. అరే పద ఫ్రాంక్లిన్, ఎందుకు భయం? అవునా, సరే పద. ఇక్కడ యావెన్ చేసుకున్నాక మనకు ఎందుకు భయం. ఓకే గైస్, మనమైతే వచ్చేసాం ఇక్కడైతే. ఓకే. అరే గైస్, నాకు భయం అవుతుంది, ఇప్పటికీ నైట్ అయిపోయింది. అరే జాగ్రత్త పద. అరే అబ్బా, అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య పద వెళ్దాం. ఇక్కడ ఉండకూడదు, నాకు ఎందుకో భయం వేస్తుంది. నువ్వే కదరా ఉందామని. ఇప్పుడు నాకు దారి కూడా తెలియదు, చాలా దూరంకి వచ్చేసాం మనం ఈ అడవిలో. అబ్బా నాకు ఎందుకు అరే ఏమో సౌండ్ వస్తుంది అక్కడ నుంచి. అరే పదండి, ఏమో సౌండ్ వస్తుంది అక్కడ నుంచి. నాకు ఏదో సౌండ్ వస్తుంది అబ్బా, ఏదో వస్తుంది. హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ చెప్పండి, నాకు భయం అవుతుంది. అరే జాకనయ్య, అయ్యో. అరే ఎవరైనా అక్కడ ఉన్నారా? అరే అక్కడ ఎవరు ఉన్నారు? దగ్గరకు పోదాం పదరా. అరే 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 మీకు కనిపిస్తుందా? అరే జాకనయ్య, అక్కడ ఎవరో ఇద్దరు ఉన్నారు. జాకనయ్య, నాకు భయం అవుతుంది. జాకనయ్య వెళ్దాం. అరే 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 ఫ్రాంక్లిన్ వెళ్ళిపోదాం పద ఫ్రాంక్లిన్, వెంటనే ఇక్కడ ఉండొద్దు. అరే ఉండండి, ఇక్కడ ఎవరో ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. ఉండు, నా స్నైపర్ ఉన్న దగ్గర, దాంట్లో జూమ్ చేసి చూస్తాను నేను. ఓకే, మీరైతే రండి. ఇక్కడైతే అరే ఇదెవరు? ఒక ముసలామె డ్యాన్స్ చేస్తుంది. ఇంకా ఎవరు ఉన్నారు? ఇంకో ఇద్దరు ముసలామెలు డ్యాన్స్ చేస్తున్నారు. అరే చాకనే భయం అవుతుంది నాకు. ఎప్పుడు ఎలా? అరే ఉండండిరా, ఇలా భయపడితే కాదు. అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళ గురించి తెలుసుకోవాలి. వెంటనే రండిరా, మెల్ల రండి. అప్పటి నుంచి ఏదో గజ్జల సౌండ్ వచ్చింది వీళ్ళదనుకుంటా. ఉండరా, వీళ్ళ పని చేద్దాం మనం. ఒరే జాకన్నయ్య, వద్దు, మాకు అవసరమా? ఒరే పదరాసించాను. వెంటనే రండి, జల్దీ రండి. ఇలా దాసుకొని చెట్టు దాగరా, చూద్దాం. అరే వాళ్ళేమో మాట్లాడుకుంటూ డ్యాన్స్ ఇస్తున్నారు. ఉండండి, వాళ్ళేమో మాట్లాడుతున్నారు. నేనైతే మొత్తం వింటా వాళ్ళది. అరే నేను ఈ సిటీలో వాళ్ళని అందరినీ చంపేసి ఈ సిటీనే నా సొంతం చేసుకుంటా. ఇక్కడ నన్ను ఎవరు ఎదురించే వాళ్ళే లేరు. ఈ అవెంజర్స్ కూడా ఏమీ చెయ్యలేరు మమ్మల్ని. ఏమంటావే స్కేరీ టీచర్? నువ్వు ఏమి అంటే నేను అది కంటాను. ఎక్కడ మనము ఎవరు ఏమి చెయ్యలేరు. గ్రానీ, మనం ఇద్దరమే పవర్ఫుల్. ఎవరన్నా వచ్చారనుకో, ఇప్పుడు నేను ఒకటి ఆలోచించా. అది ఏంటి అంటే స్కేరీ టీచర్, అది ఏంటి అంటే నేనైతే ఒక కార్ కనిపెట్టా. ఆ కార్ శక్తులు వారామనుకో, మనము చాలా శక్తులు ఉంటాయి అందులో. ఆ శక్తులు వాడామనుకో మనము చేసుకోవచ్చు. ఈ స్కేరీ టీచర్, మంచి ఐడియా ఇచ్చావు నువ్వు. అరే నాకు భయం అవుతుంది. వీళ్ళు ఒక కారు కనిపెట్టారంటే విన్నారా మీరు? అరే జాగ్రత్త, మొత్తం విన్నాం మేము. అరే చక్కనే వీళ్ళకి మనం ఏం చేద్దామంటే, చక్కనే మెల్లను కన్ తీసుకొని వాళ్ళకైతే ఒకసారి అయితే హెడ్ పైన కొట్టి చక్కనే మెల్ల దాసుకొని ఫస్ట్ దానికి కొట్టు. అదెవరు తెలివైన దాకా ఉంది. ఇదేంది? తిరగండ్రా మీరు. షెడ్ అమ్మ, వాళ్ళందరూ ఏం చేస్తలేమోనని. అరే భయంగా ఉందిరా. అరే భయం వేస్తుందిరా నాకెందుకో. అమ్మా వస్తుంది. అరే వీళ్ళెక్కర పోయారు? అరే ఇక్కడ మా ఫ్రెండ్స్. అరే
ఇక్కడ ఉన్నారా? అరే గ్రానీ జాగ్రత్తయా! అరే ఊరకండి రా! అరే గ్రానీ! అరే అరే ఇప్పుడు గుర్తుకొచ్చింది గ్రానీ కదా. నన్నే కొడతావారా నువ్వు? అరే వీడితో మాటలేండి, చంపేద్దాం వీడిని. ఉండే వీడు మన గురించి ఎవరికన్నా చెప్తే మనం దయ్యాలం కాదని. ఏంటి మీరు దయ్యాలు కారా? ఈ విషయం ఎక్కడన్నా చెప్పావో ఎవరికన్నా మీ అందరినీ చంపేస్తా. మీ ఇల్లు మీ ఇంటికి వచ్చి మరి కూడా నేను చంపేస్తారా? ఇక్కడ ఎవరనుకుంటున్నావు? గ్రానీ రా, మిమ్మల్ని చంపేస్తా. ఏంటి ముసల్లోనే ఎక్కువ చేస్తున్నప్పటి నుంచి నన్నేం చేస్తారు మీరు? చంపేశాయి. ఎంత ధైర్యం రా వీళ్ళకి. జాకన్న అరే ఊరే వీళ్ళేంద్ర మా అమ్మాయి పేరు జాకన్య. పద వెళ్ళిపోదాం, ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది. అరే పదంద్ర జల్దీ పడండి. అరే ఏంటి జాక్? అరే ఏంటి ఫ్రాంక్లిన్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బుగ్గా చేసావు. అప్పటికే నేను వద్దు వద్దు అని చెప్పా, నువ్వు వినలే. అరే ఫ్రాంక్లిన్ అని ఎందుకు ఇలా చేశావు? అరే సారీ రావు. పద పద. అరే మా ఫ్రాంక్లిన్ అని ఏం చేయలే, నేనే చెప్పిన అలా పోదామని. అరే పదంద్రా వెళ్ళిపోదాం ఇక ఇక్కడ నుంచి. అస్సలు ఇక్కడ ఉండొచ్చురా మనం. అరే ఇదేంది లైన్ లాగా ఉంది? అరే నేను కదులుతలేంది. అరే అరే నువ్వు ముందుకు పోతున్నా కూడా పోయడానికి రావట్లే నాకు. అరే గ్రానీ పిల్లేమో మాయా చేశారు. అరే ఎవరైనా హెల్ప్ చేయండి నాకు. మనం వెనకకి తప్ప ముందుకు వెళ్ళలేము. ఎవరు మీరు మా అడవిలోకి వచ్చారు? అరే ఇది మాట్లాడుతుంది. అరే ఇది మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడగలుగుతావా? నువ్వేంటి నాతో మాట్లాడుతున్నావు? అరే నీ వాయిస్ నాకు అర్థమవుతుంది. అరే నీ వాయిస్ కూడా నాకు అర్థమవుతుంది. చాకన్నయ్య ఇదేదో మాయలాగా ఉంది, మనం ఇది నమ్మొద్దు. అరే ఉండరాసించే. నీకు ఈ దయ్యాల గురించి తెలుసా? తెలుసు. వీళ్ళు అసలు నిజంగా దయ్యమా? అమ్మో వీళ్ళు నిజంగానే దయ్యములు. వాళ్ళు నీకు అలా చెప్పారు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి. వీళ్ళని నమ్మొద్దు. ఇప్పుడు మేము దీని నుంచి బయటపడాలంటే ఎలా? అమ్మో మీరు అనవసరంగా వచ్చారు. మేము రోజు అన్నం లేక చాలా కష్టాలు పడుతున్నాం. ఏదో గడ్డి తిని ఉంటున్నాం మేమందరం. మీకు ఒకటి చెప్తా, అదొక టాస్క్ పెడుతుంది. ఆ టాస్క్ కనుక మీరు కంప్లీట్ చేశారనుకో, అప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక బయటికి వెళ్ళిపోవచ్చు. అవునా? అరే ఈ టాస్క్ ఎవరు చేస్తారు? నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అబ్బా, నాకు అన్నికి రావట్లే. జాకనయ్య అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య నువ్వే మంచిగా చేయగలుగుతావు, నువ్వే బాగా చేస్తావు. మాకెవరికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, నీకే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వెంటనే చెయ్యి జాకనయ్య. అరే జల్దీ ఫ్రాంక్లిన్ అన్నయ్య. ఇది చేయాలంటే మేము ఏం చేయాలి చింపాంజీ? ఇది చెయ్యాలంటే మీరు ఏం చేయాలంటే గ్రానీ రా, నేను చెప్పిన ఛాలెంజ్ చేస్తా అని చెప్పి 3 times అనండి. అప్పుడు ఆ గ్రానీ వస్తే మీకు ఎలా చేయాలో చెప్తుంది. ఆ గ్రానీ ఇంకా స్కేలీ టీచర్ కొంచెం ముంగడికి వెళ్ళి చెయ్యండి. రండి ఎలా అన్న దీన్ని కంప్లీట్ చేసి దీని సంగతి చెప్తాను నేను. ఓకే నేనైతే ఇప్పుడైతే గ్రానీ గ్రానీ రా, నువ్వు చెప్పిన టాస్క్ చేస్తా. గ్రానీ రా, నువ్వు చెప్పిన టాస్క్ చేస్తా. గ్రానీ రా, నువ్వు చెప్పిన టాస్క్ చేస్తా. చేస్తావారా ఫ్రాంక్లిన్ నేను చెప్పినది? గ్రానీ నువ్వు ఏది చెప్పినది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా, కానీ మమ్మల్ని మాత్రం ఏమీ చేయకూడదు. మిమ్మల్ని ఏమీ చెయ్యను. నువ్వు టాస్క్ చేయాలంటే ఒక మంత్రం చెప్తా, అది ఒక్కసారి చెప్పు, నువ్వు వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. చెప్పు గ్రానీ. చెప్తున్నా చూడురా. ఓం లడుం బుస్కో మడుం బుస్కో ఓం భీం బుష్ ఫర్ స్వాహ. ఓం నడుం బుస్కో గుడుం బుస్కో ఓం భీం బుష్ స్వాహ. అరే నాకేమైంది? అరే
నేనెందుకు ఇక్కడికి వచ్చా? ఓ గ్రాని చెప్పింది ఇదే కదా టాస్క్. ఓకే సరే చూద్దాం ఈ టాస్క్ ఎట్లుందో. మా కొంచెం నాకు భయంగానే ఉంది. మరి ఇదైతే చాలా ఈజీగా ఉంది అబ్బా. ఏ నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా, కాదు. దీన్ని కంప్లీట్ చేయాలంటే నువ్వు ఇక్కడ బైక్లో అవన్నీ బైక్ ఇంకా కార్ కనిపిస్తుందిగా, అందులో ఏదో ఒకటి తీసుకో. నువ్వు తీసుకున్నాక ఈ టాస్క్ని కంప్లీట్ చేయి. కింద నీకు చూడడానికి అలా కనిపిస్తుంది, మొత్తం స్కిడ్ అయిపోతుంది, చెయ్యలేవు. నీకైతే 2 ఛాన్సెస్ ఉంటాయి, కంప్లీట్ చేయాలా. ఫస్ట్ రౌండ్ గైస్, నేనైతే బైక్ తీసుకున్నా. ఇదైతే స్కిడ్ అవుతుంది అంటుంది, మెల్లగా వెళ్ళాలా మనం. ఓకే 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 ఇప్పుడైతే స్పీడ్ తీసుకున్నా. ఓకే గైస్ వెళ్ళకూడదాం, ఏముంది. అరే అయ్యా అనవసరంగా వెళ్ళి కొట్టా. అయ్యా ఏమైందిరా బిల్డప్ ఇచ్చుకుంటూ ఎవ్వరికి ఆడావు. ఇప్పుడు అర్థమైందా ఈ టాస్క్ ఎంత కష్టమో. ఒరే గైస్ నేనైతే బిల్డ్ కొట్టి వెళ్ళాను ఈజీ అనుకోని. ఈసారి బాగా ఆడాలి. సరే నేనైతే బైక్ తీసుకుంటా, ఇదైతే స్లోగా వెళ్తా గైస్. నేనైతే ఎటువంటి తీసుకొని కేర్ఫుల్గా వెళ్తాయి రెడ్ లైన్ మీద. ఓకే 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 బౌన్స్ అవుతుంది. ఇప్పుడు స్పీడ్ తీసుకోండి, బౌన్స్ అవుతుంది. ఓకే అయిపోతుంది ఛాలెంజ్ ఈజీగా. ఓకే ఈజీ ఈజీ. ఓకే 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 స్లో 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 బౌన్స్ అవుతుంది. అయ్యో అరే గైస్ ఇదైతే బౌన్స్ అవుతుంది. అరే అమ్మా జస్ట్ మిస్ గాయ్స్. ఓకే ఓకే బై బై గాయ్స్, మళ్ళీ ఓడిపోయాం మనము. సరే పోనీలే, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తారా. ఈసారి గనక కంప్లీట్ చేయకపోతే నీ పని అవుతుంది. అరే గ్రాని మమ్మల్ని ఇలా ఎందుకు ఆడుకుంటాం, మేమేం చేసామని. నువ్వు ఏమీ చెయ్యలేవురా. నా నా అడవికి వచ్చి నా స్థావడానికి వచ్చి ఎంత ధైర్యం రా నీకు రావాలనుకునే నీకు. అందుకే వన్నీ లాస్ట్ టైం ఫైనల్ రౌండ్, లాస్ట్ రౌండ్ 3. అరే గైస్ ఇప్పుడు కార్ బెటర్ అంటారా బైక్ బెటర్ అంటారా? సరే కార్ ట్రై చేద్దాం. ఈ ఛాలెంజ్ ఓడిపోయావనుకో నువ్వు, ఇక మిమ్మల్ని మేమిద్దరం తినేస్తాం. ఓకే గ్రాని ఎలానా గెలిచి చూపిస్తాను నేను ఈ ఛాలెంజ్లో. ఓకే గైస్ కార్ అయితే చాలా స్పీడ్గా ఉన్నట్టుంది, మనమైతే స్లోగా వెళ్ళాలా. స్లో చాలా స్లోగా వెళ్ళాలి. ఓకే 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 బ్రేక్ బ్రేక్ బ్రేక్. అరే బ్రేక్ పడతలే, అయ్యో స్కిడ్ అయిపోతుంది ఉట్టిగానే. అరే గ్రాని నువ్వు కావాలని ఇలా రేసింగ్ పెడుతున్నావు కదా, నువ్వు ఇట్లా స్పీడ్స్ పెడుతున్నావు కార్స్ బైక్స్ కాదురా, అవి వచ్చాయి ఈ గెలువురా, వీటితోనే గెలవాలి. అరే గ్రాని ఏం పెట్టవేది. ఓకే ఓకే అయిపోతుంది. ఓకే అయిపోతుంది గైస్, మనమైతే దగ్గరికి వచ్చినాం. ఓకే ఓకే ఫినిష్ ఫైనల్ అయితే దీని అయితే ఫినిష్ చేసేసాం మనం. ఓకే మనమైతే ఫినిష్ చేసాం దీన్ని. ఉర్రి అమ్మ ఈ దయ్యాల నుంచి బయటపడ్డావు, బతికిపోయావురా. మళ్ళీ మీ ఇంటికి వస్తా చూసుకో. మా ఫ్రెండ్స్ని తీసుకొని రా, వచ్చినప్పుడు చూద్దాం. సరే చూడు నీ ముందే ఉంటారు. అవునా చూద్దాం. అమ్మాయ గైస్ మళ్ళీ ఈ గ్రానీ స్కేరీ టీచర్ నుంచి బయటపడ్డాం. ఓకే గైస్ మీకు ఎవరికి ఏమి కాలే కదా. అరే ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు ఇలా చేసావు, మీ వల్ల నా ప్రాణం పోతుంది. అరే సూర్య చూసుకునే నేనైతే కానీ మళ్ళీ ఆ గ్రానీ స్కేరీ టీచర్ మా ఇంటికి వస్తున్నా అన్నది, కానీ అది ఏమి చేయలేదు. నేను పవర్స్ వాడలేదు, వాడనుకో చిత్తు చేసేస్తాం దాన్ని. సరే కానీ మళ్ళీ బయటపడ్డాం కదా, ఒక డ్యాన్స్ వేసుకుందామా. చేలో మళ్ళీ మ్యూజిక్. వా అందరూ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే వావ్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు అందరూ.
అరే చాకనే, అరే ఫ్రాంక్లిన్ అన్నయ్య నువ్వు కూడా వచ్చి డ్యాన్స్ ఏ రాదురా నాకు. అరే వెయ్యి ఫ్రాంక్లిన్ అన్నయ్య, ఏ వద్దురా మీరే వేయండి నాకు రాదు. సరేలే ఫ్రాంక్లిన్ అన్నయ్య. ఓ అందరు బాగా చేస్తున్నారు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మనం గ్రాండ్ నుంచి బయటపడ్డాం. ఇదైతే నా ఫస్ట్ వీడియో గైస్, మీరే నాకు సపోర్ట్ ఇచ్చి ముందుకు పంపించాలా. ఇవాళ వీడియో అయితే ఇంకా నేను ఇలాంటి మంచి వీడియోలు అయితే ముందుకు తెస్తాను. ఓకే గైస్, వేరే ఆపండ్రా మీ డ్యాన్స్. ఓకే మళ్ళా కలుసుకుందాం. బాయ్ బాయ్.